ఇది ఒక్కటి మనం అందరికి ప్రతి ఒక్కరి మనసులో ఆలోచన చేసుకోవాలి. అరే ఎందుకు ఈ విధంగా మన బానిసత్వం ఎన్ని రోజులు ఎంతకాలం ఇది అయ్యా దొర బాంచం దొర అనుకుంటే ఎన్ని రోజులు తిరుగుతాం ఇది. మనము 1000 ఏళ్ళైతే బతికేది లేదు కదా. ఉన్న కాలం మంచిగా గౌరవంగా సమాజంలో మంచిగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా. అదే విధంగా మనం ఎక్కడ ఇది ఒక ఫస్ట్ మీటింగ్ మాత్రమే. ఇది నరసింహరావు గారు కానీ మన అధ్యక్షుడు నరసింహగౌడ్ గారు కానీ వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, ఇది ఏదో ఒకనాడు ఏదో ఒకసారి పిలిచినము, ఏదో మాట ముఖాన్ని పిలిచినము, అందరితో కలిసినము, మీటింగ్ చేసినాము అనే ఉద్దేశం కాదు. ఈ యొక్క మీటింగ్ సక్సెస్ కావాలి. ప్రతిసారి కంటిన్యూ కావాలి. మీరు వారాన్ని పెడతారా, నెలకు పెడతారా, మేము కూడా మీ అందరితో భాగస్వామ్యమై మేము కూడా తప్పగా ఆలోచనలో ఉండి అందరి గ్రామంలో చెప్తాం. ఒక మంచి కార్యక్రమం బాబు, ఇందులో ఎవరి స్వార్థం లేదు, ఎవరికి నాయకుడు లేడు, ఏదో మీకు కిరీటం తీసి మాకు పెడతలేరు అనే ఉద్దేశంలో మేము ప్రతి ఒక్కరికి చెప్తాం. రాండి, మన సమస్యల గురించి పోరాడదాం, మన సమస్యల గురించి చెప్పుకుందాం, మనం ఆలోచన చేసుకుందాం, మనం ముందుకు పోదాం. ఇంకా వద్దు ఈ బాంఛన్ బతుకు అని మనం ఆలోచన చెయ్యాలి. మనందరం కూడా ఒకరికొకరికి వచ్చిన వాళ్ళందరూ కనీసం అన్ని గ్రామాల నుంచి రాకపోయినా వచ్చిన వాళ్ళందరం కూడా మన గ్రామాలలో, మన ప్రాంతంలో, మన బస్తీలో, మన ఏరియాలలో అందరికి చెప్పాలి. మనం ఒక మంచి ఉద్యమం లేక చేయాలి. నరసింహరావు గారికి నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ యొక్క ఉద్యమాన్ని ఇంతటితో ఆపకండి. ప్రతి గ్రామానికి వెళ్ళండి. మేము మీ అంత సహకారం చేస్తాము. మా వెళ్ళడం మా సహాయక సహకారం ఉండాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నరసింహ సార్ గారికి, అదేవిధంగా సభాధ్యక్షులు శారణ గారికి, అదేవిధంగా నరసింహ సార్ గారికి మా గురువు గారు, ఆయన దగ్గర నేను చదువుకున్నా, అదేవిధంగా మహేష్ అన్న గారికి, వేదిక ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న పీసీ బిడ్డలందరికీ, పీసీ అన్నలు తమ్ముళ్ళు, అదేవిధంగా మహిళలకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం నాకు తెలిసి ఎప్పుడు కూడా జరగలేదు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ఈ రోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ మీటింగ్ ఎక్కడ జరిగినా కానీ ప్రతి ఒక్కరు ఒక 15 నుంచి 20 మందిని అందరం తీసుకొస్తే ఈ హాల్ సరిపోదు. దయచేసి సరే ఫస్ట్ మీటింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది లేక ఈరోజు ఇంతమంది వచ్చినాం, నెక్స్ట్ మీటింగ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరి పేర్లు లిస్ట్ లో ఉంది. ఆ రోజు పెద్దల అనుమతితోటి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క మనిషి 15 నుంచి 20 మందిని తీసుకురావాల్సిందిగా ప్రతి ఒక్కరు నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మనము ప్రతి ఊర్లో ఫస్ట్ మా ఊర్లోనే నేను తీసుకుంటా. ఆదిపట్లలో ప్రతి కులాన్ని బీసీ ఎవరైతే ఉన్నారో ప్రతి కులాన్ని ఇంటికి వెళ్ళి అక్కడ ముదిరాజులు ఉన్నారు, ఒక 100 మంది ఉన్నారు. ఆ 100 మందిని కూర్చొని పెట్టి, అయ్యా మీరు ఏ పార్టీలో అన్నా ఉండండి, పార్టీతోటి సంబంధం లేదు, మనం బీసీలందరము ఒక ఐక్యమత్యంగా ఉందామని ప్రతి కులాన్ని ఈరోజు గౌడు గాని, ముదిరాజు గాని, ఇంకోటి రజకులు గాని అన్ని కులాల దగ్గరికి వెళ్ళి నేను మా ఊరు నుంచి స్టార్ట్ చేస్తానని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా అలా అనుకోని మనం ముందుకెళ్తే ప్రతి ఒక్కరి దగ్గర కూడా చైతన్యం వస్తుంది. ఆ చైతన్యము ఒక ఊరు నుంచి స్టార్ట్ చేసి ఒక మండలము, ఒక జిల్లా, ఒక రాష్ట్రానికి అందరం కూడా తలుచుకుంటే ఈ రోజు ఇంతకుముందు మన అన్నట్టు ఈ రోజు మనం ఏదో వార్డు మెంబరో లేకపోతే కౌన్సిలరో లేకపోతే చైర్మన్ కాదు, ప్రతి మనం ప్రతి ఒక్కరం కూడా ఇలా పీసీలలో అందరం కూడా ఎమ్మెల్యేలు మినిస్టర్లు కావాల్సిందిగా మనం అందరం అనుకుంటే తప్పకుండా అవుతాము. మనం అందరం కూడా ఏకదాటిగా ముందుకెళ్లాల్సిందిగా నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇలా పెద్దలు ఇంతకుముందు చెప్పినట్టు ఎప్పుడు అంటే పరిచయం లేదు కాబట్టి పెద్దలు ఆయన చేసిన కార్యక్రమం ఏదైతే ఉందో ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మనకు తోచిన కాడికి మన పీసీ
సంఘానికి కానీ మన బీసీ కులస్తులకు కానీ మన దోషణ కాడికి కూడా మనం కూడా ముందుకు ఉన్న వాళ్ళు లేని వాళ్ళను ఎవరిని బలవంతం చేయాల్సిన అవసరం లేదు. మన చేతనైన కాడికి కూడా మనం కూడా ఆయనకు వెన్నటువంటి ఆయన సహాయక సహకారాలు ఎంచుకుంటూ ఆయన ముందుండి మనం ఎన్నుకుంటే మనం ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లాల్సిందిగా నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. దయచేసి ఈ రోజు ఈ కార్యక్రమం జరిగినందుకు నాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఎన్ని మీటింగ్లు చూసినా మనం ఆ పార్టీ మీటింగ్, ఈ పార్టీ మీటింగ్, అన్ని పార్టీల మీటింగ్ చూసాము. ఇంతకుముందు రమేష్ అన్న అన్నట్టు ఎంఆర్ఓ గారి నుంచి స్టార్ట్ చేస్తే కలెక్టర్ వరకు కూడా మనకు ఎక్కడ కూడా ఒక బీసీ ఆఫీసర్ లేడు. ఎక్కడ కూడా మనం పోయి మాట్లాడితే వాళ్ళు ఏదో మనం చులకన తీసేసినట్టు మాట్లాడుతున్నారు. దయచేసి మన పిల్లలు కూడా మంచిగా చదువుకోవాలంటే మనం ఆర్థికంగా ఫస్ట్ ఎదగాలి. ఆర్థికంగా ఎదగాలనుకున్నప్పుడు ఒకరికొకరు తోడుగా ఉండాలి. మనం ఒకరు ముందుకు పోతున్నాము, మనం ముందుకు పోయినప్పుడు మన వెనక నక్కుని తీసుకెళ్తే వాళ్ళకు కూడా ఏదో హెల్ప్ చేసినట్టు ఉంటుంది. మనం బీసీలనే అంటే వేరే కులంతో నాకు సంబంధం లేదు, బీసీలను మనం ఐక్యంగా చేసుకొని వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్తే మన బీసీలలో కూడా ఇలా ఆఫీసర్లు కావడానికి కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు కావడానికి అవకాశం ఉంది. మనం దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరు నేను వినియోగించుకుంటూ సెలవుకుంటూ కొంత మంచితనంతో కూడా అవుతుంది అని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే పక్క పార్టీ వాళ్ళు 6 మంది గెలిచినా కూడా మిగతా 2 పార్టీలు ఏకమై నాకు సపోర్ట్ చేసి నన్ను గెలిపేయడం జరిగింది ఎంపీపీగా. అన్నిసార్లు డబ్బు అనేది అవసరం లేదు, మనిషికి మంచితనం కూడా అవసరం అవుతుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే నిజంగానే ఇంత రమేష్ అన్న గారు చెప్పినట్టుగా మన కులంలో మనకే వెన్నుపోటుగా ఉండే వాళ్ళు ఉంటారు. అయితే 4 సంవత్సరాలు పనిచేసిన తర్వాత నన్ను దించడానికి మా వాళ్ళే పక్క నుంచి చేసి నన్ను దించేయాలని ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఈ కాన్స్టిట్యున్సీలో 3 ఎంపీపీలు మారినా కూడా నేను పకడ్బందీగా 5 సంవత్సరాల వరకు ఖచ్చితంగా చేయడం జరిగింది. కానీ ఒక పెద్ద వ్యక్తిని కూడా తీసుకోవడం జరిగి ఎంపీపీగా 5 సంవత్సరాలు నా పదవి కాలాన్ని పూర్తి చేసిన. అంటే ఒక ఎమ్మెల్యే కూడా నన్ను తీసేయడానికి చాలా ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళ ప్రయత్నాలన్నీ విఫలం చేసుకొని నేనైతే 5 సంవత్సరాలు ఎంపీపీగా చేయడం జరిగింది. ఆ తర్వాత మహిళా కాంగ్రెస్ లో డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా పనిచేశాను. తర్వాత ఇప్పుడు స్టేట్ లో జనరల్ సెక్రటరీగా పనిచేస్తా ఉన్నాను. సరే ఎన్ని చేసినా కూడా నిజంగా కొన్ని చోట్ల చూస్తుంటే కనుక బీసీలకు చాలా అన్యాయమే జరుగుతుంది. ఎందుకంటే పొలిటికల్ లో కానీ లీడర్లు ఉన్న వాళ్ళు కానీ మన అనుకొని సాయం చేస్తే కొంతమందిని హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము. ఖచ్చితంగా అలాంటి హెల్ప్ చేయాలి, వాళ్ళను కూడా పైకి తీసుకురావాలి. విద్యలో కానీ ఇంకా అన్న చెప్పినట్టుగా ఎన్నో స్కీమ్స్ అవన్నీ చాలా ఉంటాయి నిజంగానే, కానీ చెప్పే వాళ్ళు లేక వెనకబడిపోతా ఉన్నారు. యువతకు ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్నాయి, కానీ దాన్ని ఎట్లా పోవాలి, ఎట్లా చేరుకోవాలి, ఏం చేయాలని వాళ్ళకి తెలియదు. అలాంటి తెలియకుండా వెనకబడిపోతా ఉన్నాం కనుక ఈ అనుభవజ్ఞులు ఎవరైతే ఉన్నారో ప్రతి దాంట్లో ఏ దాంట్లో అయినా సరే, రాజకీయంలో అయినా పర్వాలేదు, వ్యాపారంగా అయినా పర్వాలేదు, విద్యా విషయంలో అయినా పర్వాలేదు, ఎందులో అనుభవం ఉన్న వాళ్ళు ఒక 10 మందికి మన వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, వాళ్ళు కూడా ముందుకు రావడానికి అవకాశం ఉంటది. రాజకీయంగా ఎవరిది ఏ పార్టీ ఉన్నా కూడా ఖచ్చితంగా బీసీ అనే ఉద్యమంలో నేను కూడా నా వంతుగా ముందుకు వస్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. సరే అప్పుడు రిజర్వేషన్ ప్రకారంగా ఎవరికి ఏది వచ్చినా కూడా మన బీసీలు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అందరం యూనిటీగా ఉంటే అది సాధ్యపడుతుందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా అన్న వాళ్ళు ఆశించినట్టుగా ముందు ఒక ఎమ్మెల్యే గానో ఒక మినిస్టర్ గానో మన వాళ్ళు ఇప్పుడున్న ప్రకారం అయితే ఒక 2 ఉన్నారు, శేఖర్ అన్న గానీ ఇంకా వాళ్ళిద్దరు ఉన్నారు. కానీ ఇంకా ముందు మన రిజర్వేషన్ పర్సంటేజ్ ప్రకారం పదవులు వస్తే చాలా బాగుంటది. ఆ దిశగా మనం అడుగులు వేస్తే బాగుంటది. దేనికైనా కొట్లాడడానికి కూడా ముందుండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇంకొకటి, ఇంతమంది నాయకులకు చాలా మందిని చూశాను నాయకులు, కానీ రాహుల్ గాంధీ గారు అంటే తను నడవడానికి వచ్చినప్పుడు ఆయనకు వచ్చిన ఒక ఆలోచన, ఇన్ని కులాలు ఉన్నాయి, ఈ ఇన్ని కులాలలో ఒక నిమిషం అట్లానే కదా సార్ ఉన్నారు, కానీ వాళ్ళు వెనకబడిపోతున్నారు, వాళ్ళకు ఒక రిజర్వేషన్ కావాలనే ఒక దాంతో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. కానీ అందరికీ కూడా అలాంటి ఆలోచన వస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అన్ని పార్టీల వాళ్ళకు కూడా అట్లాంటి ఆలోచనలు వస్తే రాజకీయంలో కూడా అందరూ ముందుకు వస్తారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. సరే ఏదైనా తప్పులుంటే క్షమించండి, ఎందుకంటే నాకు తను చేసిన పని కుల వర్గీకరణ చేస్తే వీళ్ళందరికీ న్యాయం జరుగుతుందని ఆయన అనుకున్నాడని చెప్పి నేను
అనుకుంటా ఉన్నాను. ఆ విషయంలో మిమ్మల్ని అడగమని నేను చెప్పట్లేదు సార్. అట్లనే అందరూ కూడా అన్ని దాంట్లో కూడా ముందుకు రావాలని చెప్పేసి తెలియజేస్తూ, సరే ఇప్పటి నుంచి బీసీ, సరే ఏ పార్టీ ఏదున్నా పర్వాలేదు, బీసీ నినాదంలో నేను ముందుంటా, నా వంతుగా నేను ముందుకు వస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. చైతన్యము అంటే ప్రాణం, చేతనము అచేతనము. చేతనము అంటే ప్రాణం అన్నది, అచేతనము అంటే ప్రాణం లేనటువంటి వస్తువు. మరి 70-80% ఉన్నటువంటి బీసీ సమాజము ఎందుకు అచేతనంగా ప్రాణం లేకుండా ఉన్నది అనేటువంటి ప్రశ్న ఇక్కడ ఉన్నటువంటి మేధావులంతా కూడా వేసుకోవాలి. మన లోపల శక్తి లేదా, ఉన్నటువంటి శక్తిని అవసరం మేరకు ఉపయోగించుకోవటం లేదా అనే ప్రశ్న కూడా వేసుకోవాలి. 77 సంవత్సరాలు పూర్తయిపోయింది స్వాతంత్రం సిద్ధించి. ఇంకా మనం అడుక్కుంటున్నాం, మాకు రిజర్వేషన్లు కావాలి, మాకు ఇంకా సర్పంచ్ సీట్లు కావాలి, ఎంపీటీసీ పనికిరాని సీట్ల గురించి అడుక్కుంటున్నాం. అసలు చట్టసభలలో ఎందుకు ప్రవేశించలేకపోతున్నాము ఈ ప్రశ్న కూడా వేసుకోండి. అసలు రాజ్యాంగం సరిగ్గానే నిర్మాణం చేయబడదా? ఒకవేళ రాజ్యాంగమే సరైనటువంటి దిశలో అది రచన వ్యాసంగం గావించబడితే బీసీలు చట్టసభల్లోకి ఎందుకు పోలేకపోయినారు? ఒకసారి మనం ప్రశ్న వేసుకోవాలంటే 77 సంవత్సరాల్లో ఎన్ని పంచవర్ష ప్రణాళికలు, ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినాయి, ఏ కులస్తులు ఎంతమంది మన ఆంధ్రప్రదేశ్ చట్టసభల్లోకి ఎమ్మెల్యేలుగా ప్రవేశించారు అని కనుక చూస్తే ఈ 77 ఏళ్లలో 100 లోపే ఉంటారు. కానీ ఒకే ఒక కులం ఉన్నది, వేల సంఖ్యలో ఉన్నారు ఎమ్మెల్యేలు. ఒకటే కులం. మనం 124 కులాలు అని చెప్పిండు సోదరుడు. 124 కులాలలో 100 సంఖ్య కూడా దాటలేదు. ఒకటే కులపోలు వేల సంఖ్య దాటిన ఎమ్మెల్యే. ఏమిటి విచిత్రం? దీని గురించి మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకు జరిగింది, ఎక్కడ లోపం జరిగింది? ఎప్పుడైతే రాజ్యాంగ నిర్మాణం జరిగిందో ఎస్సీలకు ఎస్టీలకు చట్టసభలలో దామాషా ప్రకారం, వాళ్ళ సంఖ్య ప్రకారం ఎట్లయితే అవకాశాలు కల్పించారో బీసీలకు ఎందుకు కల్పించబడలేదు? ఒకవేళ ఆనాడే రాజ్యాంగ రచయితలు బీసీలకు వాళ్ళ సంఖ్య ప్రకారము, దామాషా పద్ధతి ప్రకారము చట్టసభలలో అవకాశం కల్పిస్తే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా అందరూ ముఖ్యమంత్రులు బీసీలే అయ్యేవారు. కానీ ఇప్పటివరకు ఒక బీసీ ముఖ్యమంత్రి కాలేదు. కనుక ఈ లోపాలన్నింటినీ కూడా ఇప్పుడు చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు, యువకులకు, రాబోయే రాజకీయ నాయకులకు మనం వాళ్ళని అవేర్నెస్, వాళ్ళలో జాగరణ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మన ఆలోచన సాధన సమితి ఏదో రాజ్యాధికారము, ఇక్కడ ఉన్నటువంటి రిటైర్డ్ పర్సన్స్ ఎవరో ఎన్నికల్లోకి వచ్చి పోటీ చేసి ఏదో అధికారాన్ని పొందాలనేటువంటి ఆలోచనతో చేసింది కాదు. 134 కులాల్లో ఉండేటువంటి యువకులు, ఇప్పుడు పురుషోత్తం మాట్లాడు, చాలా చక్కగా మాట్లాడు, మంచి రాజకీయ అవగాహన ఉన్నది, చదువుకున్నవాడు. కానీ బీసీ ఇంకా బీసీలో కులపరంగా వెనకకు నెట్టేయబడ్డాడు కనుక ఆయనకు అవకాశం అందేటువంటి సోర్స్ లేదు. ఇది ఆలోచన చేసి ఇట్లాంటి కులాలు ఎన్ని ఉన్నాయో వీటన్నింటినీ కలిపి మనం ఒక శక్తి నిర్మాణం చేయాలి. ఇది విద్యుత్ కేంద్రం కావాలి మన ఆలోచన సాధన. ఈ విద్యుత్తును అన్ని కులాలలో ప్రవేశింపజేసి వాళ్ళు ఉన్నటువంటి చైతన్యాన్ని రగిలించి రాజ్యాధికారం గురించి పోట్లాడేయాలి. శక్తి లేకుండా పోట్లాడేస్తే యుద్ధంలో గెలవ. మనం సాధన సమితి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలోని 3 మండలాల మంచాల, యాచారం, ఇబ్రాహీంపట్నం సంబంధించినటువంటి కార్యనిర్వాహకుల సమావేశం మనందరం జరుపుకుంటున్నాం. ఈ సమావేశంలో సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి మారోజు రాజుచారి గారు, మనందరినీ సభ వేదికకి పరిచయం చేసినటువంటి కొంపోజు నరహరి చారి గారు, ఒకసారి లిస్ట్ లో ఉన్నారు. నరహరి చారి గారు,
అలాగే నాతో పాటు మన ఆలోచన సాధన సమితిలో పెద్దలు అనేక సంవత్సరాలుగా అనేక సామాజిక సంస్థలలో పనిచేసి తెలంగాణ ఉద్యమాల్లో పనిచేసి క్రియాశీలకమైనటువంటి ఉద్యమాల ద్వారా పరిచయమైనటువంటి పెద్దలు, గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి వారు, మీ అందరికీ సుపరిచితులు. ఈ ఇబ్రాహీంపట్నం ప్రాంతంలో గ్రామ గ్రామాన తెలిసినటువంటి వ్యక్తులు పెద్దలు గౌరవనీయులు గడ్డం నరసింహగౌడ్ గారు. తెలంగాణ ఉద్యమంలో 2009 తర్వాత ఆర్టీసీలో ఒక పెద్ద తుఫాను తీసుకొచ్చి ఆర్టీసీ కార్మికులకు ఆర్టీసీ యాజమాన్యము ఆంధ్ర వాళ్ళు ఉన్నప్పటికీ కూడా కార్మికులందరినీ చైతన్యపరిచి ఆనాడు ఆర్టీసీ జేఏసీ ఫౌండర్ గా చైర్మన్ గా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు దొంత ఆనందం గారు గౌరవ అధ్యక్షులు. అదేవిధంగా ఆర్టీసీలోని ఒక 40 సంవత్సరాలు డ్రైవర్ గా పనిచేసి, మీరు నమ్మరు, ఆయన 75 సంవత్సరాలు ఉన్నాడు. అయినప్పటికీ కూడా నాతో పాటు మా యువకులతో పాటు పరుగులు ఎత్తుతున్నటువంటి పెద్దలు గౌరవనీయులు పూస నరసింహ పెస్త గారు. నాతో పాటు ఈ సమావేశంలో మన ఆలోచన సాధన సమితి ప్రధాన కార్యదర్శిగా బచ్చనపోయిన శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా ఈ సమావేశానికి వచ్చినటువంటి పల్లె గోపాలన్న గారు, తాళ్ళ మహేష్ గౌడ్ గారు, నూతన కంటి పురుషోత్తం గారు, కాళే గణేష్ గారు, నాయి బ్రాహ్మణ మంకాల ఉదయ్ గారు, ముడుకు గోపాల్ రజక గారు, ఇందిరాల రమేష్ గారు, చీమల కృష్ణ యాదవ్ గారు, పాలోదు నరసింహ గారు, మహిళా అధ్యక్షురాలు అలివేలు గారు, మంచాల మాజీ ఎంపీపీ పెద్దలు జయమ్మ గారు. నేను ఈ పేర్లు మాత్రమే చెప్పినా కానీ నాకు ఇష్టమైనటువంటి వాళ్ళందరూ కూడా ముంగట్టున్నారు. ఎందుకంటే నేను మాట్లాడాలంటే మీరు అందరు వినాలి. వినేటువంటి వాళ్ళు భిన్నమైనటువంటి ప్రాంతాల నుంచి బీసీల చైతన్యం కోసం కంకణం కట్టుకొని వచ్చినటువంటి నా హృదయపూర్వక బీసీ సోదరులందరికీ కూడా పేరు పేరున అభివందనాలు తెలియజేస్తూ, నా తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, అందరి మాటలు విన్నారు. అందరి మాటల్లో ఒకే నాదం ఒకే నినాదం మీకు కనబడింది. కానీ ఒక్కసారి మీ చేతుల్లో ఉన్న సెల్ ఫోన్, అంటే సెల్ ఫోన్ వీడియో తీసేటోళ్ళు కాకుండా మిగతా వాళ్ళు చేతుల్లో ఉన్న సెల్ ఫోన్ మీ జోబులో పెట్టుకొని ఒక్కసారి మీ రెండు చేతులు పైకెత్తి పిడికిలి బిగించి జై బీసీ చెయ్యి చూపెట్టదు, పిడికిలి బిగించాలి. జై బీసీ. పిడికిలి మనకు విప్లవానికి చిహ్నం, పిడికిలి మనలో కసికి చిహ్నం, పిడికిలి మన ఆత్మ గౌరవానికి చిహ్నం, పిడికిలి పోరాటానికి చిహ్నం, పిడికిలి చైతన్యానికి చిహ్నం. మరొక్కసారి జై బీసీ. నాకు తెలిసి చెరువు దాటలేదు. ఏడుకోవాలి, హైదరాబాదు సెక్రటేరియట్ వారు అసెంబ్లీలు ఇప్పుడు ఎవరు ఉండరు. జై బీసీ. ధన్యవాదాలు. మన ఆలోచన ఇదేం ఆలోచన? వినడానికే కొద్ది డిఫరెంట్ ఉన్నది, అంతేనా బాబా? ఇదే మన ఆలోచన. బీసీలు అంటున్నారు, మన ఆలోచన అంటున్నారు. ఆ తమ్ముడు అక్కడ మాట్లాడుతున్నాడు, అదే ఆయన ఆలోచన. ఎవరి ఆలోచనలు వాళ్ళు పెట్టుకున్నాం కాబట్టి, ఎవరి ఆలోచనలు వాళ్ళు ఆలోచన చేస్తున్నాం కాబట్టి
బీసీల్లో చైతన్యం లేదు. మన ఆలోచన అనేది ఎందుకు పెట్టినాము అంటే మన ఆలోచన ఏంటి, అసలు మనం ఎందుకు కూర్చున్నాం ఇక్కడ, ఎందుకు వచ్చినాం ఇక్కడ. ఏదో ఒక మన మైండ్లో అంటే మన బ్రెయిన్లో లేదా మన హృదయంలో ఎక్కడో ఒక దగ్గర స్పార్క్ ఉన్నది. ఉందా కృష్ణ? ఏం స్పార్క్ ఉన్నది అంటే బీసీలు చైతన్యం కావాలి అనేటువంటి ఒక కోరిక మనల్ని ఈ గార్డెన్ కు తీసుకొచ్చింది. అంతేనా గణేశన? ఏది తీసుకొచ్చింది? ఈ గార్డెన్ లో మనం కూర్చున్నాం. ఒక వ్యవస్థాపక అధ్యక్షులుగా మీరు ఏ ఆలోచనతో ఇక్కడికి ఎంచుకోవాలి? బీసీలు చైతన్యం కావాలి అనేటువంటి ఒక లక్ష్యముతోని మనసులలో గుండెల్లో ఆ బ్రెయిన్ లో ఉన్నటువంటి ఆలోచనతోని ఇక్కడ అందరం కూడా కూర్చున్నారు. భిన్నమైనటువంటి మనస్కులు కలిగిన వాళ్ళు, భిన్నమైన ఆలోచనలు కలిగిన వాళ్ళు, భిన్నమైనటువంటి సంస్కృతులు కలిగిన వాళ్ళు, భిన్నమైనటువంటి కుల సంఘాలు నడిపేవాళ్ళు, ఇంకా ఒక అడుగు ముందుకేస్తే భిన్నమైన పార్టీలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు. ఎందుకు కూర్చున్నాము అనేది ప్రశ్న వేసుకొని చివరిగా మనం ఎందుకు కూర్చున్నాం అనేది మనకు అర్థమైపోతే నిజంగా కూడా ఈ సభ నిర్వహించినటువంటి మారోజు రాజు కానీ, నరహరి కానీ, శ్రీనివాస్ గౌడ్ కానీ వారికి ధన్యులు అవుతారు. బీసీ సమాజంలో 64, 72, 68, 58, 52, 54 ఈ చర్చలు జరుగుతా ఉన్నాయి. జరుగుతున్నాయి సత్యనారాయణ గారు? 54 ఉన్నారా, 62 ఉన్నారా, 58 ఉన్నారా? ఏం చీమలయ్యారు? చర్చ జరుగుతుంది. ఇక్కడ మనందరం గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళమే ఉన్నామా గణేశన? గ్రామంలో ఉన్న వాళ్ళమే ఉన్నాం. మీ అందరూ ఒక ప్రశ్న అడుగుతానే, మీ గ్రామంలో బీసీలు ఎంతమంది ఉంటారు అంటే సుమారుగా ఎస్సీ ఎస్టీ, ఒకవేళ ఎస్టీలు చాలా తక్కువ ఉంటారు, కొన్ని ఏరియాలో ఉంటారు. ఎస్సీలు వదిలిపెడితే 80% పైన బీసీలు ఉంటాం. అవునా కాదా? అవునా కాదా? అవును అనడానికి కూడా ఎంతమంది అవుతుంది? అవునా కాదా? అవును అన్నప్పుడు మన లోపల ఎందుకు చైతన్యం లేదు అనుకుంటున్నాం? ఎందుకు? అది ఆలోచన చేయడానికి ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడ భిన్నమైనటువంటి కులాలలో ఉన్నాం కదా, భిన్న కులాలలో ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కుల నైపుణ్యత మనకు తెలుసా? మన కులం ఏం పని చేస్తుందో తెలుసా? అట్లా నేను ఇప్పుడు కుల వృత్తులు చేయమని చెప్పను, కానీ కులం చెప్పుకుంటున్నాం కదా, కులం అనేది గర్వంగా చెప్పుకుంటున్నాం కదా, కుల సాంప్రదాయాలను పాటిస్తున్నాం కదా. కులము లేవు అని అనడానికి వీల్లేదు కదా, కులం ఉందే కాబట్టి మన కులం యొక్క నైపుణ్యత ఏమిటి అన్న? మన కులము నైపుణ్యత ఏమిటి? మన కులం యొక్క గొప్పతనం ఏమి? సమాజానికి మనం కులం ఏమిస్తున్నది? 1948 కంటే ముందు ఒకసారి పోదాం. అప్పుడు రాజ్యాలు ఉండేది కదా శంకర్? అప్పుడు రాజులు పరిపాలించేవాళ్ళు, రాజ్యాలు ఉండేవి. ఆ రాజ్యాలకు సంపద ఎవరు సృష్టించేవారు? మహేశన్న, సంపద ఎవరు సృష్టించేవారు? అల్వేల్ గారు, సంపద ఎవరు సృష్టించేవారు? ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి తెలియదు. గణేష్ అన్న, బీసీ కులాలే. ఒక కుమ్మరి కుండలు చేస్తే ఆ రాజ్యానికి ఆదాయం. ఒక గౌడన్న చెట్టెక్కి కళ్ళు అమ్మితే ఆ రాజ్యానికి ఆదాయం. ఒక నేతన్న బట్టనేస్తే ఆ రాజ్యానికి ఆదాయం. అంతేగాక
అనేక కులాలు ఆ గ్రామంలో ఆదర్శవంతమైన జీవితాలు గడిపినాయి. ఆదర్శవంతమైన జీవితాలు. మూడో విషయం ఏంటంటే ఆ గ్రామాలలో మీరు చెప్తున్నట్టు మా పురుషోత్తమని వెళ్ళిపోయినట్లు ఉన్నాడా? ఉన్నాడు. ఈయన కూర్చోను ముంగడ కూర్చుంటే నా ముఖం చూస్తాను ఆయన. అట్లా మనకు తెలిసి మీ గ్రామాలలో ఎన్ని కులాలు ఉంటాయన్న? 100 ఉంటాయిగా? 100 ఉంటాయిగా? 100 అగో ఉంటాయి మీ కులం మీ గ్రామంలో. ఒకసారి లేవండి అన్న చప్పట్లు కొట్టండి. కృష్ణ 100 పైన వాళ్ళ ఊర్లో ఉన్నాయి. ఇప్పుడు ఓదా మీటించి ఈ మండలంలో ఇబ్రాహీంపట్నం మండలంలో మంచాల్ మండలంలో యాచార్ మండలంలో పెద్ద గ్రామాలు ఏంటివి నాకు తెలిసి ఒక 4-5 ప్రతి మండలంలో 4-5 పెద్ద గ్రామాలు ఉంటాయి. ఒకసారి మీరు అందరి ఊరికి మీకు తీసుకుపోతున్నాడు. ఎన్ని కులాలు ఉంటాయా? మాక్సిమం గా 8 ఉంటాయి. పెద్ద గ్రామం అయితే 12 ఉంటాయి. ఇంకా జర పెద్ద గ్రామం అయితే 15 ఉంటాయి. ఇబ్రాహీంపట్నం పట్టణంలో అయితే 20 ఉంటాయి. ఏనా విభేదించే వాళ్ళు ఉన్నారా? 20 ఉంటాయి ఇబ్రాహీంపట్నంలో. లెక్క పెడదాం మనం. ఇప్పుడు మా పూసలన్న అన్నాడు మమ్మల్ని కేర్ చేస్తారు లెక్క చేస్తలేరు అంటే ఎందుకు లెక్క చేస్తలేరంటే ఈ 134 కులాలు ఏవైతే చట్టబద్ధంగా ఎంఆర్ఓ ఆఫీసులో లభ్యమవుతున్నటువంటి యొక్క ఏబిడి కులాలు ఏవైతున్నాయో ఇవన్నీ 134. కానీ గౌడ్లు అన్ని ఊర్లలో ఉండరు, యాదవులు అన్ని ఊర్లలో ఉండరు, పద్మశాలీలు అన్ని ఊర్లలో ఉండరు, మున్నూరు కాపులు అన్ని ఊర్లలో ఉండరు. ఒక్కసారి మనం నెమరేసుకోవాలి. బాగా పెద్ద ఊరు ఉన్నటువంటి దాంట్లో తప్పనిసరిగా ఉండేటువంటి సేవా కులాలు 2 మాత్రం ఉంటాయి. శ్రీగాలి కృష్ణ గారు, ఒకటి నాయి, 2 రజక. ఒకటి నాయి, 2 రజక. మండల కేంద్రం వచ్చే వరకు కొంచెం కుమ్మరులు యాడ్ అవుతారు, నేతరులు యాడ్ అవుతారు, పందిర్లు వేసేవారు. నేను ఒక్కసారి బ్యాగ్ తీసుకోబోతున్నాను. మీ అందరికి ఆలోచన చేయడమే మా పని, మన పని. ఇది వీటి యొక్క వాల్యూ ఏంటిది, విలువ ఏంటిది సమాజంలో అంటే సమాజానికి సేవ చేసేటువంటి 2 కులాలు, రజకులు, నాయి. ఉత్పత్తి ఉండదు, మనం ఉన్న తీసేస్తారు, ఉత్పత్తి ఉండదు. మనం మురికి తీసేస్తారు, ఉత్పత్తి ఏముండదు. ఉత్పత్తి చేసే కులాలు చిన్న మట్టిని తెచ్చి కుండను చేసేవాడు, చిన్న మట్టిని తెచ్చి కుండను చేసేవాడు. మట్టి తెస్తాడు, అనేక ఆకారాలు చేస్తాడు. మొండు కర్రను తెచ్చి బెండు చేయువాడు, ఇనుప కడ్డీని తెచ్చి గొలుసు చేయువాడు, బంగారు కడ్డీని తెచ్చి బంగారు ఆభరణాలు చేయువాడు, దూదిని దారము చేసి దారము ద్వారా బట్టనేసువాడు, 60-70 ఫీట్లు ఉన్నటువంటి ఒక చెట్టు నెక్కి కళ్ళు తీసేవాడు. ఇవన్నీ మనకు విలువనిచ్చేది, మన గౌరవాన్ని పెంచేది. సత్యనా, మన గౌరవాన్ని పెంచేది. నేను అప్పటి నుంచి వింటున్నా బీసీలో తక్కువ అంటున్నా. మనం గుర్తుపడుతున్నామా? మన గౌరవం మనం గుర్తుపడుతున్నామా? మన గొప్పతనం మనకు తెలుసా? కానీ ఒక్క మాట మీ అందరికి చెప్తా, ఎవరేమనుకోవద్దు. ఈ కులాలన్నీ తల వంచి పనిచేసే కులాలు. తల వంచి పనిచేసే కులాలు. ఏ కుల వృత్తి తీసుకో తల వంచే చేస్తాం. తల వంచకపోతే ఇట్లా చేయడు, కంసాలు ఇట్లా చేయడు, మగరాయిని ఇట్లా చేయడు, రజకుడు ఇట్లా చేయడు. తల వంచి పనిచేసే కులాలు, కానీ శక్తిని నింపే కులాలు.
శక్తి చప్పట్లు కొట్టడానికి కూడా శక్తి లేదు. చేతులు ఉన్నాయి కానీ చేతులు చప్పట్లు లేవు. ఎందుకంటే దౌర్భాగ్యమైన పని వచ్చిందంటే సెల్ ఫోన్లు వచ్చింది చేద్దాం. శక్తిని నిర్మాణం చేసే, శక్తిని ఉత్పత్తి చేసే కులాలు ఇవి. నేను కటకం నరసింహరావు, నాకు ఊరు లేదు. నేను పట్టణ ప్రాంతంలోనే పుట్టిన, పట్టణ ప్రాంతంలోనే చదువుకున్నా. అయినప్పటికీ కూడా గత 42 సంవత్సరాలుగా మేము ఇబ్రాహీంపట్నం కూడా చాలా గ్రామాలు తిరిగిన నేను. మొత్తం తెలంగాణలో అనేక మండలాలు, అనేక నియోజకవర్గాలు తీసి అనేక కులవృత్తుల పైన అధ్యయనం చేసి నేను మీకు చెప్తున్నాను. మీరు మీ గ్రామాలలో ఒక 50-100 మీరేవైతే చెప్తున్నారో, మీరేవైతే ఆవేదన పడుతున్నారో అగ్ర కులాలు ఉన్నటువంటి ఊర్లు ఎన్ని ఉంటాయో ఒకసారి అంచనా వేస్తుంది. నేను చెప్పదు పేర్లు అగ్ర కులాలుగా చెప్పదు కదా, మీరు అనుకోండి. ఊర్లలో సంఖ్య లేనటువంటి వాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నాం. మన ఊర్లో సంఖ్య లేదు, వారి గురించి ఆలోచన చేస్తున్నాం. ఒక కులం అయితే మీ ఇబ్రాహీంపట్నంలో నాకు తెలిసి నరసింహన్న వెలువ కులం, మీ ఇబ్రాహీంపట్నంలో నాకు తెలిసి 1-2 ఊర్లలో ఉంటారో లేకపోతే నాకు తెలిసి లేరు అనుకుంటుంది. 3 ఊర్లలో లేని వాళ్ళ గురించి మనం ఆలోచన చేస్తున్నాం. తమ్ముడు అక్కడ తమ్ముడు ఎక్కడో సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నాం. ఏ కులమైతే మన ఊర్లో లేదో వారి గురించి మాట్లాడుకుంటున్నాం. మీ అందరి జోబులలో సెల్ ఫోన్ ఉన్నాయా గణేశన్న? నెట్వర్క్ వచ్చే సెల్ ఫోన్ తీసుకుంటావా, నెట్వర్క్ రా తీసుకుంటావా? పత్రికా విలేకరు చెప్పానా? నెట్వర్క్ చెప్పండి. నెట్వర్క్ ఉన్నాయే తీసుకుంటాం కదా, నెట్వర్క్ లేని కూడా తీసుకుంటారా? నెట్వర్క్ ఉన్నది తీసుకుంటాం. మన నెట్లో మన ఊర్లో వాళ్ళు లేనేలేడు, మన వారి గురించి ఎంత ఆలోచన చేస్తారు చెప్పండి. మన నెట్లో లేడు, మన వర్క్లో లేడు. ఇదే ఆలోచన. ఈ ఆలోచన మర్చిపోయినాం. మీరు మర్రి చెట్టు కింద కూర్చొని మల్లె పూలు రాలంటే వస్తాయా అన్న? చెప్పే పురుషోత్తమన్న, మర్రి చెట్టు కింద కూర్చొని మల్లె పూలు వస్తాయా? మ్యాథమెటిక్స్ రాసి ఇంగ్లీష్ మార్కులు ఏమంటే ఇస్తారా అని చెప్పండి. చదువుకున్న వాళ్ళంతా అక్కడ యువకులు ఉన్నారు. మ్యాథ్స్ రాస్తే మ్యాథ్స్ మార్కులే వస్తాయి కదా. తెలుగు పేపర్ ఇచ్చి ఇంగ్లీష్ రాయమంటే రాస్తావా తమ్ముడు? చెప్తలేదు అక్కడ ఎంత గణేష్ అని ఎంత యువకులు ఉన్నారు చదువుకున్నట్టు. మరి ఎందుకు ఆలోచన చేస్తున్నాం వాళ్ళ గురించి? చైతన్యం చైతన్యం చైతన్యం, యూనిటీ లేదు అంటున్నాం మనం. నేను మీ అందరినీ ప్రశ్నిస్తున్నా, ఏ రోజన్నా మన ఊర్లో 5-6 ఉన్న కులాలను కూర్చుని పెట్టి మనంతా సంస్కృతి ఒకటి అనుకున్నావా శంకర్? అనుకున్నావా? కూర్చోలే, మాట్లాడలే. కానీ ఈ దేశం కోసం చచ్చిపోయింది ఎవడు? 1947కు ముందు బీసీలే. అనాదిగా వేలాది సంవత్సరాలుగా అనేక జెండాలను పట్టుకొని ఈ ధర్మం కోసం చచ్చిపోయింది ఎవడు? బీసీలే. 46-47లో నైజాముకు వ్యతిరేకంగా పోరాడింది ఎవడు? చెప్తలేరు. అంటే తెలియదా? తెలియకపోతే తెలియదనుంది, తెలిస్తే బీసీలే అనుంది, లేకపోతే ఏమీ లేదు అనుంది. అంతలేదు కదండి. అనడానికి కూడా ఊర్లో లేనోడి గురించి చేయగొడుతున్నాం, ఈ ఉన్నోడి గురించి మాట్లాడతారు. ఇక ఇది ఆలోచన. 46, 47, 48లో నైజాంకు వ్యతిరేకంగా మా ఆరుట్ల నుంచి వచ్చిన పేరే ముఖరాములు. కూర్చో. 46, 47, 48 సంవత్సరాలు కూడా చెప్తా, మీరు గూగుల్లో కొట్టుకోవచ్చు. నైజాంకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వాళ్ళు చనిపోయింది ఎక్కువ ఎవరు?
మొదటి దశ తెలంగాణ ఉద్యమము 1969లో వచ్చింది. 369 మంది చనిపోతే 335 మంది టీసీలే చచ్చిపోయిండ్రు. అయినా 2001 నుంచి 2014 వరకు మీరందరూ మొత్తుకునేది ఆయా పార్టీల నుండి మొత్తుకొని 1400 మంది చచ్చిపోయారు, 1400 మంది చచ్చిపోయారు అంటే ఆ 1400 మందిలో 1200 పైచుకు చచ్చిపోయింది. ఎవరన్నా మహేష్ అన్నా? అయినా మనం తల దించుకొని ఉన్నాము. ఇంకొక పదం మీ ముందు మాట్లాడతానే, మీ సెల్ ఫోన్ లో మారగోడి సత్యనారాయణ గారు మీ పిల్లలకు చెప్పండి, అందరు చెప్పండి, మీ నెట్వర్క్ లో వైరస్ వస్తే ఏం చేస్తాము? కృష్ణ గారు చెప్పు, చెప్పడం బాలరాజ్ యాదవ్ ఏం చేస్తారు? అసలు తీసేసుకో మాట్లాడతలేదే. సెల్ ఫోన్ కాదు, వైరస్ వస్తే ఏం చేస్తాం? అంటే మీకు మనసు లేదు కాబట్టి గుడ్డే కూడా తీసేస్తారా? ఫార్మట్ చేస్తాము, ఆ మెకానిక్ దగ్గర పోతాం, అరే ఇది ఏందో చూడరా పైన అమ్మ ఊకే వైరస్ వస్తుంది ఇట్లా ఏంది అంటే మన మైండ్లలో इसमें दिमाग में अपने भेजे में भेजा అంటే दिमाग भेजा दिख रहा अंदर గణేశన మన పేజల్లో, మన ధమాకులో, మన దిమాకులో, మన మైండ్ లో వైరస్ వచ్చింది. ఈ వైరస్ తోనే మన కోసం ఆలోచన చేస్తారు. మన కోసం, ఎవరి కోసం? మన కోసం. అంటే మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం, మన ఆరోగ్యం కోసం, మన విద్య కోసం, మన గల్లి బాగుపడడానికి, మన ఊరు బాగుపడడానికి, మన నాయకులం కావడానికి ఏం చేస్తలేం? చైతన్యం ఎట్లా వస్తుందో ఎవరైనా లేదు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్వర్క్ లేనిది సెల్ ఫోన్, రెండోది వైరస్ వచ్చిన సెల్ ఫోన్. గ్రామంలో లేని గురించి మాట్లాడుతున్నాం. ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మన బ్రెయిన్ లో వైరస్ వచ్చింది. ఈ వైరస్ తీయడానికి, ఈ అనాలోచితమైనటువంటి ఆలోచనను తీసివేయడానికే అయినా కొడతలేరే సభ్యులు గణేశన్న. మన ఆలోచన సాధన సమితి ఇగో నరసింహన ద్వారా, ఆనందమన ద్వారా, పూస నరసింహన ద్వారా, మా గోపాలన్న ద్వారా, మహేష్ అన్న ద్వారా, కృష్ణ ద్వారా, గణేష్ అన్న ద్వారా, ఇక్కడ ఉన్నటువంటి యొక్క అలివేలు ద్వారా, పక్కనున్న మా అక్క జయమ్మ ద్వారా, ఇంటున్నటువంటి అందరి ద్వారా మన ఆలోచన ఏది తీసుకోపోదలుచుకుంది? గ్రామాల్లో ఉన్న 5, 6, 7, 8, 9, 10 పురాలను కూర్చునబెట్టి మనందరం ఒక్కటే. నేను ఎక్కడ ఓట్ల గురించి మాట్లాడా, నా ఉపన్యాసం రికార్డ్ చేసుకోండి మీరు. నేను ఓట్ల కోసం మాట్లాడా. చైతన్యవంతమైన సమాజము నిర్మాణమైనప్పుడు, విప్లవాత్మకమైన ఆలోచన చేసినప్పుడు, మనసులో కసి పెరిగినప్పుడు, మన కోసం మనం ఆలోచన చేసినప్పుడు, మన కులవృత్తిని మనం నమ్మినప్పుడు, మన నైపుణ్యత మనం గుర్తెరిగినప్పుడు, మనము నాయకుడుగా గుర్తెరిగినప్పుడే ఆలోచన చేస్తాము. నంబర్ 1. నంబర్ 2, పార్టీల కోసం మాట్లాడుతున్నాము.
నేను ఏ పార్టీ పేరు తీసుకోను. ఇట్లా చాలా మంది ఆ పార్టీలు రాసిన వాళ్ళు ఉన్నారు. ఆ పార్టీల పేర్లు వీళ్ళు మనమే రాసినాం. ఆ పార్టీల పేరు పెట్టినవారు మనమే పెట్టినాం. ఆ పార్టీల రూపకల్పన ఎవరు? జెండా రూపకల్పన మనమే. ఆ పార్టీల సిద్ధాంతం ఎవరు రాసిండ్రు? మనమే రాసినాం. అందుగురించే ఆ పార్టీలు మోసం చేసిన, ఆ పార్టీలు మనను పిచ్చగాలం చేసిన 79 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో బీసీలు అనేటువంటి అత్యధిక జనాభా కలిగినటువంటి, రాజ్యాంగబద్ధంగా అధిక జనాభా కలిగినటువంటి ప్రజలు ఇంకా బాగుపడలేదు. మా పురుషోత్తమన్న యొక్క బాధ ఇంకా నెరవేరలేదు. 37 బిఎన్టీ కులాలు రోడ్ల మీద ఆధార్ కార్డు లేనటువంటి దుస్థితి కలిగించినటువంటి పార్టీల కోసం మనం జెండాలెత్తుతున్నాం. ఎంత అన్యాయం, ఎంత దౌర్భాగ్యం! ఎందులో లోపం ఉంది గణేష్ అన్న? ఎక్కడ లోపం ఉంది? మన మైండ్ లో सोचने में जो सोचता वही करता। सुबह उठ के क्या करना, क्या सोचते, किधर जाना, क्या करना, कितने बजे जाना అనుకోని ఇది జోక పెట్టుకొని నీ అమ్మ ఎక్కడ పోయేదని నాగార్జున సాగర్ పోయినామా? సోచాలక్ కామదన్ కర్ణ. మనం ఏం ఆలోచన చేస్తున్నామో ఆలోచనకు భిన్నంగా మనం ఆలోచన చేస్తాం. ఎవరి గురించి ఆలోచన చేయాలో వాళ్ళ కోసం చేస్తలేదు. కొంతమంది పెట్ల తయారు ఏంటంటే కులము చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతుంది. నేను నర్వగంగా చెప్తా, కులము చెప్పుకోవడానికి ఎప్పుడు చెప్పుకుంటున్నారు కులం అంటే, రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళు టికెట్ల కోసం అడుగుతున్నప్పుడు, టికెట్ల కోసం చెప్తున్నప్పుడు కులం చెప్తుంది. నిజంగా కూడా మీ మనసును తప్పుకొని చెప్తున్నారా? నిజంగా కూడా చెప్పొద్దు అనుకుంటున్నారా? నంబర్ 1. నంబర్ 2, కులము తగిలించుకున్న వాళ్ళ లోపల కూడా చైతన్యం లేదు. గౌడ్లని, యాదవులని, నేత అని, గీత అని, కుర్మ అని, కుమ్మరని కులం పేరు తగిలించుకుంటున్నాం, కానీ వాటిలో కూడా చైతన్యం తెస్తలేదు. తెస్తున్నావా? వాటిలో కూడా చైతన్యం తెస్తలేదు. ఎందుకు తెస్తలేమంటే మన ఆలోచననే తప్పున్నది. కాబట్టి మిత్రులారా, మన ఆలోచన సాధన సమితి మీ ముందుకు వచ్చింది. మీ అందరిని అడుగుతున్నది, ఎవరి ఆలోచన చేయాలో చెప్పదలుచు. మన ఆలోచన సాధన సమితి ఒక కొత్త నూతన పద్ధతిలో ప్రయాణం చేయదలుచుకున్నది. గణేష్ అన్న మీరు అడిగిన ప్రశ్నలకు, మా పురుషోత్తమన్న అడిగిన ప్రశ్నలకు, మా పక్కన ఉన్నటువంటి అన్న అడిగిన ప్రశ్నలకు, మా మహేష్ అన్న అడిగిన ప్రశ్నలకు, వేదిక మీద ఉన్నటువంటి మా యొక్క జయమ్మ గారి యొక్క ప్రశ్నలకు కూడా సమాధానం నేను ఇవ్వదలుచుకున్నా.